కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. దాంట్లో సిబిఐ కేసు ఉన్నది. మరి ఈ హరీష్ రావు కూడా ఎటు పోయినట్టు? మరి మొత్తంగా బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న దొంగాటకం తర్వాత ఇది కాదనుకుంటే పవన్ దాడి చేపిస్తారు. ఇక్కడ రేపు ఇంకొక ఆయన వస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ముఖ్యమంత్రి ఏది మాట్లాడని, ముఖ్యమంత్రి ఏది మాట్లాడితే దాంట్లో ఒక తప్పును తీసి ప్రచారం చేయడం. ఈ నిన్నటికి నిన్న స్కూల్స్ అంటారు, ఆ మొన్న హిట్లర్ అంటారు, ఈరోజు ఇంకోటి అంటారు. నువ్వు ఏదైనాది ఈ ప్రాపగండా స్ట్రాటజీ. ఇది నాదిగా కట్ చేసి వెనకటికి పెట్టి చూసినావు అట్లా. అంటే పాకిస్తాన్ ప్రేమికుడు అని, మరి రష్యా ప్రేమికుడిని ఎవడు ఏమంటలేడు. రష్యా పెళ్లి కూడా జరుగుతున్నట్టుంది. ఎవరంటలేదు, ఆమె కూడా క్రిస్టియన్ అనుకుంటా. సరే, ఆ రోజు కూడా నేను చెప్పిన, మరి నాకంటే మోడీ ఇట్లా పాకిస్తాన్ ప్రేమికుడు కదా, మరి అది ఎందుకు మాట్లాడతలేదు? రష్యా పర్యటనలో ఉక్రెయిన్ మీదుగా ప్రోటోకాల్లో లేకుండా పాకిస్తాన్ వచ్చి నవాజ్ షరీఫ్ వాళ్ళ మమ్మీ కాళ్ళు మొక్కి వాళ్ళ మనవరాలు బర్త్డేలో పాల్గొని బిర్యానీలు వచ్చాడు మరి మోదీ. మరి మోదీ కంటే పాకిస్తాన్ ప్రేమికుడు ఎవడు అనుకున్నాడా? మరి ఎందుకంటే లేదు పవన్ కళ్యాణ్? మళ్ళీ అటేస్తే సనాతన ధర్మం ఇటు వస్తారేమో. ఈయన పేరేంటి? రష్యా. ముగ్గురిని కాదు 10 మందిని చేసుకున్నావు కానీ మరి నిన్ను కూడా రష్యా ప్రేమికుడు అనే హక్కు ఉంది కదా మాకు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా మంది మిత్రులు మాట్లాడుతుంటే అన్నాను స్వభావానికి భిన్నంగా బదిలాయినవి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కొంచెం రాజకీయ తెలివి ఉన్నా మాట్లాడలేము, కానీ అది పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన వ్యక్తి కాదని అట్లా పక్కన పెట్టినాం. అఫ్కోర్స్ మా పొన్నం గారు మాట్లాడింది, కానీ సగటు తెలంగాణ వాదుల్లో ఒక భయం ఎందుకు వచ్చిందంటే ఈ హైదరాబాద్ను ఏదో ఏం సిటీ అది, హైదరాబాద్ను యూనియన్ టెరిటరీగా చేయడానికి లేదంటే ఈ అందరు వచ్చి హైదరాబాద్ ఎలక్షన్లప్పుడు దీని మీద దాడి చేయడానికి ఈయన టెస్ట్గా పెట్టిండ్రు అని ఒక చర్చ జరుగుతుంది. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అబద్ధాలను ప్రచారం చేయడానికి ఒక పద్ధతి ప్రకారం వస్తున్న పరిస్థితి. ఇది తెలియని అంశం కాకపోయినా దీన్ని పోనీ ప్రతిపక్షాలకు విమర్శించే హక్కును మనం కాలరాయొద్దు, ప్రశ్నించొద్దు అనే ఉద్దేశంతో అబద్ధాలు మొదలు పెడతారు. ఇప్పుడు చెప్పిందా ఇంతకుముందు గంట పైచలకు సుదీర్ఘంగా అన్ని అంశాల మీద చంద్రబాబు గారు విశదీకరించింది. దానికి సమాధానం ఒక్కడు రాడు. మన ఊళ్ళో అజకార్యాలని ఉంటాడు, వాడు ఏం చేస్తాడు? నువ్వు పోయినావు ఆడ తీసుకొని వచ్చినావు అని అంటాడు. ఏ కథ నేను తెలియదు అని చెప్పుకోవాలి, మా పని ఇదే అవుతుంది. మేము చేసిన ఇప్పుడు సన్న బియ్యం చేసినాము, సన్న బియ్యం గురించి ప్రచారం చేసుకోవడానికి కాదు, వీళ్ళ దిగటానికి సరిపోతున్నది. ఉచిత బస్సు ఇచ్చినాం, ఆటో వల్ల లేదు, ఆ ఉచిత బస్సు ఇచ్చడం తప్పు అని ప్రచారం చేస్తాడు. తప్పు చేసినట్టు ఏ పథకమైనా కానీ. ఇలా మేము ఆ రూట్లోకి పోయినాం, 20 కోట్లతో స్కూల్ అయింది, తెలంగాణ పబ్లిక్ స్కూల్. గట్లా మోడల్ స్కూల్ ఒక్కళ్ళు దాన్ని బట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇప్పుడు 100 నియోజకవర్గం.